విధానము, వారి పడకబల్ల, షిరిడీలో వారి నివాసము, వారి బోధలు, వారి అణకువ అతి సులభ మార్గం. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకును. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒక్కడే దేవుడు. సద్గురు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధము నుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది షడ్దర్శనములను చదువు పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనం సులభముగా దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని యందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలుగునవి చెప్పితివి. ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగును జీవించెను, ఎట్లు శయనించుడివారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలుగునవి చెప్పుదుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెను, ఎట్లు పండుకొనుచుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు మాత్రమే వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయలవలే వేలాడునట్లు చిరిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రమూ బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయిటయే గగనము. ఇంక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెను అనున్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు